కోల్కతా ట్రైనీ వైద్యురాలి అత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేసింది. బాధితురాలి ఫోటోలు, వీడియోలు బయటకు రావడం, ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యం, ఆసుపత్రిపై దాడి గురించి వరుస ప్రశ్నలు సంధించింది. కేసు విచారణకు సంబంధించి గురువారంలోగా స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది. హాస్పిటల్స్ లో డాక్టర్ల భద్రతకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. జాతీయ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు ఆదేశాలిచ్చింది. ప్రముఖ వైద్యులతో ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు కానుంది. ఎయిమ్స్ డైరెక్టర్ శ్రీనివాస్, ఏషియన్ గ్యాస్ట్రో ఎండీ నాగేశ్వర్ రెడ్డి తదితరులు ఇందులో సభ్యులుగా ఉంటారు. డాక్టర్ల భద్రతకు చేపట్టాల్సిన చర్యలపై ఈ టాస్క్ ఫోర్స్ సిఫార్సులు చేయనుంది. కోల్కతాలో ట్రైనీ డాక్టర్ ఉదంతంపై దేశవ్యాప్తంగా ఎంతో మంది నిరసన తెలిపారు. ఇదే ఘటనకు సంబంధించి అల్లూరు జిల్లాలోనూ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. ముందస్తు అనుమతి లేకుండా నిరసన తెలపడంపై మండిపడుతూ 33 మందికి నోటీసులు ఇచ్చారు. వివరణ ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామంటూ హుకుం జారీ చేశారు. ఒంగోలు అసెంబ్లీ ఈవీఎంల వెరిఫికేషన్ పై బాలినేని వేసిన రిట్ పిటిషన్ కాసేపట్లో విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ ప్రక్రియ చేపట్టకపోవడంతో రిట్ పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు మరి కాసేపట్లో విచారణ జరపనుంది. అనంతపురం జిల్లా సెట్టూరు మండలం లక్ష్మీపల్లి శివార్లోని ఓ వాగులో రైతులతో ఉన్న ట్రాక్టర్ వరద నీటిలో చిక్కుకుపోయింది. వరద ప్రవాహం తక్కువగా ఉందని భావించిన ట్రాక్టర్ డ్రైవర్ ప్రవాహంలోకి పోనిచ్చాడు. అయితే ప్రవాహ ఉధృతి పెరిగి ట్రాక్టర్తో సహా రైతులు చిక్కుకుపోయారు. కాసేపటికి వరద ప్రవాహం తగ్గడంతో సురక్షితంగా బయటపడ్డారు రైతులు. శ్రీ సత్యసాయి జిల్లా వైద్య శాఖలోని శాశ్వత కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తమ సమస్యలను మెడికల్ ఆఫీసర్కు అందించాలన్నారు. డిఎంహెచ్ఓ మంజువాణి ఎంఓ ఆ విజ్ఞప్తులను డిఎంహెచ్ఓకు ఫార్వర్డ్ చేయాలని ఆదేశించారు. అయితే సమస్యలను నేరుగా కలెక్టర్, మంత్రుల దృష్టికి తీసుకువెళ్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జిల్లా డిఎంహెచ్ఓ. గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. సమావేశంలో బూజు పట్టిన జీడిపప్పును స్నాక్స్ గా పెట్టడంపై కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వెంటనే స్పందించిన కమిషనర్ సంబంధిత షాప్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పార్వతీపురం, మన్యం జిల్లాలో ఐద్వా, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు ర్యాలీ నిర్వహించారు. కలకత్తాలో ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటనపై కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ తీశారు. బాధ్యులపై శిక్షలు విధించాలని, మహిళలకు రక్షణ కల్పించాలని నిరసన ర్యాలీ నిర్వహించారు. రాజోలులో కోల్కతా ఘటనపై విద్యార్థి ప్రజా సంఘాలు నిరసనలు చేశారు. మల్కీపురం సెంటర్లో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు, వైద్య సిబ్బంది క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ప్రాణాలు పోసే డాక్టర్ల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుంది అంటూ నిరసనలు తెలిపారు. కోల్కతా ట్రైనీ మేడకు అత్యాచార ఘటనపై ప్రకాశం జిల్లాలో నిరసన ర్యాలీ చేపట్టారు విద్యార్థులు. మార్కాపురంలోని జార్జి ఫార్మసీ కాలేజ్ వద్ద నుంచి కొంబం సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు విద్యార్థులు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు నవహినిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. అక్టోబర్ 3న సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు, తిరిగి సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు వాహన సేవలు ఉంటాయని టీటీడీ పేర్కొంది. తిరుమల ఆలయ దర్శనానికి సంబంధించి నవంబర్ నెలకు చెందిన దర్శన కోటా టికెట్లను టీటీడీ రిలీజ్ చేసింది. శ్రీవారి సేవ, దర్శన, వసతి కోసం టికెట్లు విడుదల చేసింది. ఈ నెల 22న ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లను అందుబాటులో ఉంచనుంది. గ్రేటర్ హైదరాబాద్ లో కుండపోత వర్షం కురిసింది. తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభమైన వర్షం సుమారు 3 గంటల పాటు ఏకధాటిగా కురిసింది. ఈ నేపథ్యంలో రోడ్లపై నీరు నిలిచి చెరువులను తలపించాయి. నగరంలోని కాలనీలు, బస్తీలన్నీ వర్షం నీటితో నిండిపోయాయి. హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి హుస్సేన్ సాగర్ కు భారీగా వరద వస్తోంది. ఇన్ఫ్లో 1850 క్యూసెక్కులు వస్తుండగా 1600 క్యూసెక్కులు అవుట్ఫ్లోగా ఉంటోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. హైదరాబాద్ లో భారీ వర్షపాతం నమోదైంది. యూసఫ్గూడలో అత్యధికంగా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక రాజేంద్ర నగర్ 11.4, వెస్ట్ మారేడుపల్లి, ఫలక్నామా, ఉప్పల్, లంగర్ హౌస్, ఎల్బీ నగర్ లో 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ సమీపంలో రాయచూర్, కర్నూలు అంతరాష్ట్ర రహదారిపై ఉన్న పెద్దవాగు పొంగి పొర్లుతోంది. సిటీపాడు గ్రామ శివార్లోని పోలోను వాగు పొంగి పొర్లుతుండటంతో చుట్టుపక్కల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సచివాలయం ముందు రాజు విగ్రహాన్ని పెడతామంటే తొలగిస్తామని కొందరు అంటున్నారని, ఎవరికైనా చేతనైతే రాజు విగ్రహాన్ని ముట్టుకోవాలని రేవంత్ హెచ్చరించారు. రాజు విగ్రహాన్ని ముడితే కొడతామన్నారు. అధికారం కోల్పోయిన కేటీఆర్ కు గర్వం తగ్గలేదన్నారు. కాళేశ్వరం కమిషన్ కు మధ్యంతర నివేదిక అందజేశారు విజిలెన్స్ డీజీ సివి ఆనంద్. 20 మందికి పైగా ఇంజనీర్లను విజిలెన్స్ రిపోర్టులో బాధ్యతగా చేర్చారు. 3 బ్యారేజీలు డ్యామేజ్ కావడానికి మెయింటెనెన్సే కారణమని రిపోర్టులో పేర్కొన్నారు. ఫైనాన్స్ కు సంబంధించిన విషయంలో విజిలెన్స్ రిపోర్టులో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ నేతలు. రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రఘురామరెడ్డి పాల్గొన్నారు. అతి చిన్న వయసులోనే ప్రధాని అయిన రాజీవ్ గాంధీ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించారన్నారు మంత్రి పొంగులేటి. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు కాంగ్రెస్ నేతలు. జలసౌధ చౌరస్తా దగ్గర ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, మధుసూదన్ రెడ్డిలు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పంచాయతీరాజ్ వ్యవస్థ, స్థానిక సంస్థల బలోపేతానికి అనేక సంస్కరణలు చేపట్టారని అన్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడిని ఖండిస్తూ కామారెడ్డి పట్టణంలో బంద్ నిర్వహించారు ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఈ నేపథ్యంలో బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. బంద్లో వాణిజ్య సంస్థలతో పాటు ప్రైవేటు పాఠశాలలు, షాపింగ్ మాల్లు, పెట్రోల్ బంకులు స్వచ్ఛందంగా మూసివేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో సంపూర్ణ రైతు రుణమాఫీ సాధనకై బీఆర్ఎస్ కార్యాచరణ సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, వంటేరు ప్రతాప్ తదితర నేతలు, విద్యార్థి మహిళా నాయకులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా సంయంలోని గవిచర్లలో రైతులు రోడ్డెక్కారు. రుణమాఫీ వర్తించని రైతులు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎలాంటి షరతులు లేకుండా అర్హులైన రైతులకు రుణమాఫీ వర్తించేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా కుబీర్లోని మలేగాం గ్రామ రైతులు నిరసన బాటపట్టారు. రుణమాఫీ కాలేదంటూ ధర్నా నిర్వహించారు. అర్హులైన రైతులకు రుణమాఫీ చేయలేదంటూ కాంగ్రెస్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే రుణమాఫీ చేయాలని, లేదంటే ధర్నాలు తీవ్రంగా మారుతాయని మలేగాం రైతులు డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ నేతలు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. రుణమాఫీ కాని రైతుల నుండి వివరాలు సేకరించారు రైతులు. 40,000 కోట్లు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం 18 కోట్ల వరకే రుణమాఫీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎండల లక్ష్మీనారాయణ. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని గాంధీ చౌరస్తాలో రుణమాఫీపై నిరసన చేశారు బీజేపీ నేతలు. రుణమాఫీ పట్ల కాంగ్రెస్ సర్కారు అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకించారు. రైతులకు భరోసా నిధులు ఇప్పటి వరకు జమ చేయలేదని ఆరోపించారు జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్రావు. మహబూబాబాద్ జిల్లా కాలనీ తండాలో తండ్రిపై అభిమానాన్ని చాటుకున్నారు తనయులు. తండ్రి వీరాస్వామి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ₹1,00,000 ఆవిష్కరించారు కుటుంబీకులు. తండ్రి జ్ఞాపకార్థం విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు కుమారులు కమలాకర్, రాజు తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో దొంగలు హల్చల్ చేశారు. స్థానిక జిఆర్ ఎలక్ట్రానిక్స్ లో 1.65 లక్షలు, మహతి ఎలక్ట్రానిక్స్ లో 1.45 లక్షలు, అంబికా ఎలక్ట్రానిక్స్ లో 1.50 లక్షలు, కూల్ డ్రింక్ షాప్ లో 10,000 నగదును అపహరించారు దొంగలు. అర్ధరాత్రి ఇనుపరాడ్లతో షట్లను తెరచి దొంగతనానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించి దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 130 వద్ద స్కూలు బస్సు యువతిని ఢీకొట్టింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన యువతి పరిస్థితి విషమంగా ఉంది. భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరంతో సోమవారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఇవాళ ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు అప్డేట్ ఇచ్చారు. యేచూరి నిమోనియాతో బాధపడుతున్నారని, దీంతో ఐసీయూలో చేర్చుతున్నట్లు వెల్లడించారు. ఢిల్లీలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మింటో బ్రిడ్జ్ వద్ద అయితే భారీ వరద నీరు చేరుకుంది. ఒక ఆటో నీట మునగడంతో పాటు రాకపోకలు నిలిచిపోయాయి. ఇటు అక్షర్రామ్ బ్రిడ్జితో పాటు పలు ప్రాంతాల్లో భారీగా వర్షం నీరు రోడ్లను ముంచెత్తింది. 2 వరుస భూకంపాలతో కశ్మీర్ లోయ ఉలిక్కిపడింది. ప్రజలు భయభ్రాంతులకు గురై ఇళ్ల నుంచి బయటకు వచ్చి రోడ్లపైకి చేరారు. ఉదయం 6:45 సమయంలో బారాముల్లా జిల్లాలో 4.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. మరో 7 నిమిషాల వ్యవధిలోనే, అంటే సరిగ్గా 6:52 టైంలో 4.8 తీవ్రతతో బారాముల్లా జిల్లాలోనే భూమి కంపించింది. మరో 3 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడనున్నట్టు అధికారులు తెలిపారు. ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.